నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డులో ఉన్నాము. 9వ వార్డులో ఇదివరకు మనం చూసాం, అస్తవ్యస్తంగా ఉంది. చాలా చిన్నపిల్లల ఇళ్లలో ఉన్నారు. దాదాపు 200-300 కుటుంబాలు నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీధి, పక్కన వీధి, ముందర వీధి, ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి మసీదు కూడా ఉంది. మసీదుకి వచ్చిపోయేటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది అవుతుంది. కుల మతాలకు అందరూ నివసిస్తున్న కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అసలు చిన్నపిల్లలు ఇంట్లో బయటికి రావాలన్నా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. చాలా దుర్గంధమైనటువంటి, చాలా దుర్వాసన వస్తుంది. అలాగే మొత్తం అంతా కాలకృత్యాలు తీర్చేటువంటి ఏవైతే కాలంలో మురికి నీరంతా ఇళ్లలోకి వచ్చేటువంటి పరిస్థితులు. అలాగే ఈ మధ్యకాలంలో సీజన్ వ్యాధులు కూడా ఎక్కువ ప్రాబల్యం చెందుతున్నాయి. దాంట్లో భాగంగా సీజన్ వ్యాధులు, అంటువ్యాధులు కూడా, దోమలు కూడా ఇలా ఉన్నాయి. అంటువ్యాధులు వస్తాయేమని భయపడి ఇంట్లో బయటికి రాలేనటువంటి పిల్లల్ని అసలు స్కూల్ పంపించలేనటువంటి పరిస్థితులు, వాళ్ళ దినచర్యలు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ వీధిలో నివసిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి ఈ వీధిలో ఉన్నటువంటి పురప్రముఖులు, అంటే ఈ వీధిలో నివసించేటువంటి నివాసం ఉన్నటువంటి వ్యక్తులతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు మురళి అండి. మీరు ఎన్నేళ్ళ నుండి ఈ వార్డులో, ఈ ఏరియాలో? గత 25-30 సంవత్సరాలుగా ఉన్నామండి. ఇక్కడ డ్రైనేజ్కి అందరికీ మేము విన్నవించాము. ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, రెండోది కౌన్సిలర్ గారికి కానీ అందరికీ చెప్పిన అందరూ చూసిపోతారే కానీ చేసిండేది ఇంతవరకు లేదు. ఎంపీ గారిని నిలదీసినా కానీ సరేలేని చేస్తామని చెప్పి పోయిన వాళ్ళే కానీ ఇంతవరకు చేసింది ఏం లేదు. ఎవరి మీద మాకైతే ద్వేషం లేదు. మా ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తే చాలా మంచిదని మేము విన్నవించుకుంటున్నాము. రెండోది ఏమంటే లోకాయుక్తకు ఇంతవరకు 10 సార్లు పంపించాము హైదరాబాద్కి. దినము వస్తుంది కానీ పేపర్ ఇంతవరకు చేసిన వాళ్ళు లేరు. ఇది మేము ప్రాక్టికల్గా మేము చెప్తున్నది, ఇది చూపించి చూస్తున్నది. లోకాయుక్తలు కూడా మా కంప్లైంట్ ఉంది, దాన్ని పరిష్కరించి మాకు తొందరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. శాశ్వత పరిష్కారం అంటే ఏ విధంగా చేయాలని? ఏ విధంగా డ్రైనేజ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. మున్సిపాలిటీలో కదిరి టౌన్, మా ఏరియా కాదు, కదిరి టౌన్ ఏరియాలో ఎక్కడైనా కానీ చాలా విస్తృతంగా ఉంది. వాళ్ళు ఏంది పట్టించుకోవడం లేదు, సరిగ్గా చేయడం లేదు. మెయిన్ పాయింట్ ఎక్కడ చూసినా డ్రైనేజీలు అనేటివి మాత్రం చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇది అండర్ గ్రౌండ్ చేసే వరకు అన్ని కదిరి ప్రాంతంలో అందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఓపెన్ లెట్రిన్లు పెట్టినా కూడా ఎన్నోసార్లు చైర్మన్ గారికి చెప్పాము, కమిషనర్ గారికి చెప్పాము. రెండోది శాంతి ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము. శాంతి ఇన్స్పెక్టర్ చేస్తామంటారు కానీ దాన్ని ఏంది పరిష్కరించింది లేదు. ఈరోజు లెట్రిన్లో మేము లెట్రిన్ పైన నడుచుకుంటూ పోయే పని అయిపోయింది. ఓపెన్ లెట్రిన్ పెట్టేదానికి ఎక్కడ అర్హత ఇచ్చారు? రెండోది ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఇచ్చారు. స్టార్ హోటల్స్ ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో తెలియదు కానీ ఫ్రంట్లో ఉన్న ఓపెన్ మెయిన్ బ్రాంచ్కి పెట్టకుండా వాటరు చిన్న డ్రైనేజ్కి పెడితే ఏ విధంగా ఈరోజు నిండిపోయి ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతూ ఆ హోటల్ నీళ్ళన్నీ, ఆయిల్ నీళ్ళన్నీ వస్తూ తొక్కుకుంటూ జారి పడే పరిస్థితి 10 మంది 20 మంది పడ్డారు. కానీ ఎవరు పట్టించుకునింది లేదు. దీన్ని తక్షణం పరిష్కారం చేసి సాల్వ్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. ఓకే సార్, మీ పేరు సార్? నేను చెప్పలేను. చెప్పండి, చెప్పండి. పడుతున్నారు ఇక్కడ వచ్చి ఇక నీళ్ళు వర్షం లేని పరిస్థితుల్లో వచ్చి నీళ్లు వచ్చి ఈ విధంగా నిలబడినాయి. వర్షం వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వీధులు అన్నీ మొత్తం నిండిపోతాయి నీళ్లు. ఇక్కడ మసీదు ఉన్నందువల్ల వచ్చి ఇక్కడ మసీద్కి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మేము ఇళ్లలో కాపురం చేసే కూడా వచ్చి మా వల్ల కావడం లేదు. ఈ దోమలతో చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి వచ్చి మాకు వచ్చి ఈ డ్రైనేజ్ వ్యవస్థని దీనికి వచ్చి శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్టు ఏదో వచ్చి మీరు చేస్తే దయచేసి మాకు ఏదో మేము ఇళ్లలో కాపురం చేయగలుగుతాం. అందులో వచ్చి ఇక్కడ వచ్చి డస్ట్ అంతా తీసుకుని వచ్చి పక్కన వచ్చి డస్ట్ అంతా వేస్తూ ఉంటారు ప్రజలు. ఆ ప్రజల్ని వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా డస్ట్ వేసేవాళ్ళు అయితే పెనాల్టీ వేసే రూపంలో ఏదైనా చేస్తే అప్పుడు వచ్చి నీళ్ళు వ్యవస్థ బాగుంటుంది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి వచ్చి మీరు దీన్ని ఇక్కడ వచ్చి హోటల్ వచ్చి అది పెద్ద పెద్ద హోటల్కు ఇక్కడ అనుమతి ఇచ్చినారు. ఆ అనుమతి ఇచ్చినందువల్ల వచ్చి వాళ్ళ నీళ్ళు అక్కడ మొత్తం వచ్చి బ్యాక్ సైడ్ కాలువ ఉండదు కాబట్టి వాళ్ళు బ్యాక్ సైడ్ కాలువ ఇస్తారు. ఆ కాలువ కూడా వచ్చి చాలా చిన్న కాలువ, అందులో వచ్చి ఉండే పరిస్థితులు దాంట్లో ఆ నీళ్లు రావడము, ఈ నీళ్లు కలిసడము అంతా కలిసి ఇక్కడ వచ్చి ఒక కాలువలా లేదు, ఒక చెరువులా కనిపిస్తుంది వీధి. ఎన్నో వార్డు అండి ఇది? 9వ వార్డు అండి. ఈ వీధి పేరు అది మీరు వచ్చి దీన్ని ఏదో దయచేసి కల్పించి ఏదైనా వచ్చి మార్గం చేయండి దీన్ని.
మున్సిపాలిటీ ప్రాబ్లము చాలా ఇబ్బందిగా ఉంది మున్సిపాలిటీ కాలువల గురించి. రెండోది ఏముందంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు పెట్టారు, వాళ్ళకి ఫ్రంట్లో పర్మిషన్ ఉంది, ఫ్రంట్లో రెండోది పెద్ద కాలువ ఉంది. ఆ కాలువ పెట్టకుండా చిన్న కాలువకు పెట్టి ఇక్కడ వాటర్ వదిలేసిన దానివల్ల దాంట్లో ఆయిల్ వచ్చి మొత్తం జారి పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎవరు పట్టించుకోవడంలే. ఓపెన్ లెట్రిన్లు పెట్టడానికి స్వచ్ఛ భారత్ అంటున్నారు, కానీ స్వచ్ఛ భారత్ ఎక్కడుంది? స్వచ్ఛ భారత్ పెట్టారు, కానీ స్వచ్ఛ భారత్ ఏం పెట్టి మాకు ఇది చేసింది లేదు. ఇప్పటికైనా స్పందించి మాకు ఈ ఓపెన్ లెట్రిన్లు బంద్ చేసేసి, రెండోది అరేబిక్ హోటళ్ళు వాటర్ అంతా బ్యాక్ వచ్చేటివి ఫ్రంట్కి పెట్టుకోమని చెప్పానండి. మాకేం హోటళ్ళు నడుపుకోకపోని మాకేం ఇబ్బంది లేదు. మాకున్న ఇబ్బంది దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. రెండోది ఏముందంటే ఈ వాటర్ ఇడిసిన దానివల్ల ముసలోళ్ళు కుంటోళ్ళు జారి పడిపోతున్నారు. వాటర్లో ఆయిల్ జారితే రోడ్డు పైన ఆయిల్ మిక్స్ ఉండి పడిపోతున్నారు. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పాలా? ఇంతవరకు మేము కౌన్సిలర్లు అయిపోయినారు, చైర్మన్లు అయిపోయినారు. రెండోది కమిషనర్ ప్రతిసారి వస్తుంది కానీ చేస్తామంటారే కానీ చేసింది ఇంతవరకు లేదు. రెండోది ఎమ్మెల్యే కూడా చెప్పాము, మీరు సొంత డబ్బులు పెట్టి వేసుకోమని చెప్తాడు ఆయన. మరి మేము ఎక్కడికి మేము సొంత డబ్బులు వీధికి అందరికీ వేసేకి సాధ్యమవుతుందా? చేయగలంటే సాధ్యమవుతుందా? ఇలాంటి చెప్తున్నారు. ఈ పరిష్కారాన్ని తక్షణం మీరు మా మీద స్పందించి తప్పకుండా చేయాలని మేము మనం చేస్తున్నాము. ఓకేనా? मेरा घर बाजू है, देखो मैं घर बनते खुद आको नाले का परमिशन भी पूछा, उन्होंने आको बना दूँ बोल को बोलती हैं, आती मैं क्या को भेजती हैं, क्या भी करते नहीं क्या भी नहीं। मेरे घर के सामने कचरा डालती, घर के बाजू की नल है, पानी पकड़ने का से बहुत तकलीफ हो गई है। बिल्डिंग आग गिरने के चांसेस हो गई, क्रैक्स आ गई। इस तरह मैं क्या भी खर्चा बना लेता हूँ। म्यूनसिपालिटी कितने बार आपको परमिशन आपको गली वाले दी तो मैं जा क्या बोला ना हूँ, गली वाले सुनको चुप चले जाता हूँ। अब घर के ऊपर आपको पानी आ जाता है, मेरे घर के तरह पानी आया था। घर में पूरा गलीज बात, छोटे बच्चे रहती, भाड़े वाले रहती, कौन है तो खाली कर चल जाते हैं, कौन है तो खाली कर चल जाते हैं। बाजू की नाला मच्छर है, गलीजागी है, बोल को चल जाते हैं। मैं डॉक्टर हर वक्त आता हूँ तो ये आगो परेशानी देख चल जाता हूँ मैं। नल का गलीजागी पूरा आगे ऊपर आती है, नाले की गलीजागी पूरी ऊपर आती है, बाजू की नाला पीछे भी आगो पूरे सुअर आगो खोदते रहती हैं। कब ऐसा भी आगो मैं क्या भी खर्चा लगा लेता हूँ। बिल्डिंग मेरी आगो प्रॉब्लम में आ जाती है, कब आए तो भी आगो क्या भी खर्चा लगा लेता हूँ। क्या भी 4,000 6,000 8,000 खर्चा करके जाता हूँ, मगर म्यूनसिपालिटी वाले कौन भी पकड़ा लेता नहीं है। चांद बादशाह को तक बोले मैं, अरशद को बोले मैं, उसकी बाजू की मस्जिद है, मस्जिद के आते सो जाते वाले भी आपको पूरे छीटे उड़ा ले जाते रहती है। गाड़ियाँ से तकलीफ, ऑटो से तकलीफ, कौन भी आना हो तो परेशान से तकलीफ। मेरे घर के सामने आती छोड़ डालती चल जाती। हर बात से देख ले जाओ भाई, जरा कोसा की एक मेहरबानी होती। मेरा घर आपको खराब आता नहीं तो कौन है तो भी मेरा घर आपको 8 महीने आते नहीं 6 महीने आते नहीं, घर खाली कर चल जाते हैं। मेरा घर से प्रॉब्लम आ गई भाई, जरा देखो भाई है पूरा आगो ओपन लेटर लगता नहीं మున్సిపాలిటీ पूरा हर बात से गलीज आके मेरे घर के सामने आ जाती है। पानी भी पकड़ते हैं, पूरा पानी का पानी आगो ऊपर आगो लीक आगो घर में आगो ऊपर चढ़ता है पानी।